క్రికెట్ వేదికపై మరోసారి టీమిండియా తన సత్తా చాటింది. వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుంది. హేమీ టీంలపై అద్భుత విజయాల్ని సాధిస్తూ ఫైనల్స్ కు చేరిన టీమిండియా ఆఖరి పోరులోనూ ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ క్రికెట్ వేదికపై మరోసారి టీమిండియా తమ సత్తా చాటింది. వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుంది. హేమీ టీంలపై అద్భుత విజయాన్ని సాధిస్తూ ఫైనల్స్ కు చేరిన టీమిండియా ఆఖరి పోరులోనూ ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ క్రికెట్ వేదికపై మరోసారి టీమిండియా తన సత్తా చాటింది. వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకుంది. హేమీ టీంలపై అద్భుత విజయాలు సాధిస్తూ ఫైనల్స్ కు చేరిన టీమిండియా ఆఖరి పోరులోనూ ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది.